8 అవుతుంది మార్నింగ్. పటాన్చెరు ఎగ్జిట్ అప్పుడే ఫుల్ అవుతుంది. మనం పొద్దుగాల తిరుగుతూనే హైదరాబాద్లో ఏమన్నా పనులు అవుతాయి కాబట్టి మనం కూడా పటాన్చెరు ఎగ్జిట్ నుంచి ఒక డీల్ వచ్చింది దగ్గరలో, ఇస్నాపూర్ దగ్గర. సో ఆ డీల్ ఈ పటాన్చెరు ఎగ్జిట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పడానికి నేను ఇక్కడ ఆపిన. సో ఇది పటాన్చెరు ఎగ్జిట్ చూసుకోవచ్చు. మనం విత్ ఇన్ ఓఆర్ఆర్ ఉన్నాం. మనం పటాన్చెరు ఎగ్జిట్ నుంచి 5.6 కిలోమీటర్స్ రేడియస్లో డీల్ ఉంది. అంటే దీనికి బేసిక్గా 2 రూట్స్ ఉన్నాయి. మనమేమో ఫస్ట్ రూట్ ప్రిఫర్ చేస్తాం. సో మనకి నుంచి 9 minutes. జస్ట్ స్ట్రైట్ ట్యూన్ డీల్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కొల్లూరుకి వెళ్తుంది. లెఫ్ట్ ఈ స్విఫ్ట్ వెళ్తుంది కదా, టువర్డ్స్ పటాన్చెరు. ఇదేమో శంకర్పల్లి రోడ్. ఓకే, అటువైపు అవన్నీ. ఇదేమో టువర్డ్స్ ఇస్నాపూర్ వెళ్ళొచ్చు, మన లోపలికి వెళ్ళి ఇంద్రకరణ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఇవన్నీ సర్వీస్ రోడ్. మనం కూడా ఇక్కడ నుంచి వచ్చినాం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి. సో పోలీస్ చెకింగ్ అవుతుంది ఎందుకో, మరి ఏమైనా విఐపీ వస్తున్నాము. జస్ట్ స్ట్రైట్ ట్యూన్. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి టువర్డ్స్ ఇంద్రకరణ్ వెళ్దాం. ఈ నుంచి మనకు 3.5 కిలోమీటర్స్. మనం ఇంతకుముందు పటాన్చెరు ఎగ్జిట్ నుంచి మనం ఇంతకుముందు ఇట్లకి వెళ్ళి వచ్చినాం. ఓకే, ఒక 2 kilometers వస్తే ఈ రోడ్ సీదా ఎక్కడ పోతుంది అంటే, ఇక్కడ బోర్డు పెట్టింది కదా, పాషమైలరం 3 kilometers, పిఎస్ఐఐసి 2 kilometers, ఇస్నాపూర్ 1.5 kilometers. సో ఇట్లా పోతే సీదా పోతే ఇస్నాపూర్, మనకు పాషమైలరం 3 kilometers. చుట్టూ చూసుకోవచ్చు. అక్కడ దూరంగా రిలయన్స్ సన్షైన్ అపార్ట్మెంట్స్ ఉంది. రైట్, ఇది ముంబై హైవే కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ నోటెడ్. ముంబై హైవే నుంచి కూడా ఇస్నాపూర్ వెళ్ళొచ్చు, ఇటు మన పాషమైలరం రోడ్ నుంచి కూడా ఇస్నాపూర్ వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ 100 to 120 feet రోడ్ ఉంది. ఫుల్ మూమెంట్ ఉంది, ఎందుకంటే ముందల పాషమైలరం ఉంది కాబట్టి. ఇస్నాపూర్ బాగా రెసిడెన్షియల్ ఏరియా అయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చల్లా గ్రీన్ మెడోస్ అని మనకు ఈ 150 feet రోడ్ నుంచి కొంచెం లోపలికి ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా కట్టి అమ్ముతున్నారు. ఎవరైనా కావాలంటే అవి కూడా చూసుకోండి. మన దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఒక డీల్ ఉంది, చూపిద్దామని వచ్చినాం. ఎక్కడున్నాం మనం? పటాన్చెరు నుంచి పాషమైలరం వెళ్ళి 150 road కాడ ఉన్నాం. 150 road మీదనే ఉన్నాం. ఈడ ఒక డీల్ ఉంది, చూపిస్తాం. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది G+2. అద్భుతంగా కట్టుకుంటుండ్రు. 692 ప్లాట్ నెంబర్. ఇది 691 వర్క్ నడుస్తుంది. సో డీల్ వచ్చేసి 690 and 689 ప్లాట్ నెంబర్స్ మీరు చూసుకోవచ్చు. గోమాత కూడా ఆశీర్వదించడానికి ఉంది. ఇది ఎదురుగా పార్క్. ఎంత? 1 ఎకరా 23 గుంటలు, అంటే 1.5 acre పార్క్లో టెంపుల్ కట్టిండ్రు. చూసుకోవచ్చు. హైటెన్షన్ లైన్ ఉంది, కానీ ఈ ప్లాట్ వెనకాల ఒక ప్లాట్, ఆ ప్లాట్ అవతల హైటెన్షన్ లైన్, మళ్ళీ దాని అవతల మీకు 150 feet రోడ్ చూసుకోవచ్చు. హైటెన్షన్ లైన్ అవతల మీకు ఇప్పుడు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా 150 feet రోడ్. ఇక్కడ నుంచి పటాన్చెరు నుంచి పాషమైలరం వెళ్ళే 150 feet రోడ్. సో ఈ గోమాత ఏదైతే కూర్చుందో ఇది 300 + 300 నార్త్ ఫేసింగ్ 33 feet రోడ్. ఇప్పుడు రోడ్ లేదు, ఫ్యూచర్లో అదంతా క్లియర్. సూర్యవంశీ టౌన్షిప్ ఇది ఇస్నాపూర్లో ఉన్నాం మనం. సో ఇది పార్క్. ఎకరం 23 గుంటలు, అంటే 1.5 acre. సో ఇది కూడా పార్క్. ఈ ప్లేస్ కూడా పార్క్ కిందకే వస్తుంది. సమ్వేర్ అరౌండ్ 8 వరకు వస్తుంది. ఇంకా ఇంట్లో లేవు కాబట్టి రోడ్లన్నీ ఇటు చెట్లు మొలిచి ఉన్నాయి. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ మొత్తం రీకాస్టింగ్ చేసి పెట్టిండ్రు. 50 + 50 100 feet రోడ్ ఫేసింగ్, లోపలికి 54 feet. ఓకే, అక్కడ ఒక XUV 700 ఆగిందేమో 150 feet రోడ్. సో 150 feet రోడ్ నుంచి ఫస్ట్ 2 ప్లాట్లు వస్తాయి. దాని వెనకాల హైటెన్షన్ లైన్ వెనకాల ఒక ప్లాట్, ఆ ప్లాట్ యువతల ఈ ప్లాట్స్ అన్నమాట. సో 100/54 టోటల్ 600 square meters. నార్త్ ఫేసింగ్ DTCP ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. నార్త్ ఫేసింగ్ 33 feet వైడ్ రోడ్. చుట్టూ అక్కడ కూడా అపార్ట్మెంట్స్ కట్టిండ్రు. ఉండేటోళ్ళు ఉంటుండ్రు, గుడిలో భక్తులు కూడా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లేకపోతే అక్కడ చూడొచ్చు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎవరు ఉంటున్నారు, ఎవరికైతే పక్కకు పెడితే ఇక్కడ కూడా చిన్న స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ అవుతుంది. మీకు ముందు మీకు రిలయన్స్ సన్షైన్ అపార్ట్మెంట్స్ చూపించాం కదా,
దానికి ఆపోజిట్లో రోడ్ ఉంది. ఆ రోడ్ నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లా టెంపుల్ పక్కనే టెంపుల్కి డయాగ్నల్గా ఈ ప్లాట్స్ అనమాట. ఈ ప్లాట్ 692, 691 ఖాళీ ఉంది. 690, 689 ప్లాట్స్ డీల్. సో అక్కడ మన వైట్ నెక్స్ ఉంది, దాని ఎదురుగా ప్లాట్స్. ఇది 33 ఫీట్ రోడ్లో ఉన్నాం ఇప్పుడు. అట్లా ఇది 33 ఫీట్ రోడ్. ఈ ప్రీ కాస్టింగ్ నుంచి ఈ ప్రీ కాస్టింగ్ రైట్. ఈ నుంచి ఆ 150 ఫీట్ రోడ్ వచ్చేసి హార్డ్లీ 100 మీటర్స్, 150 మీటర్స్ చూసుకోవచ్చు. ఈ యాంగిల్లో చూస్తే అక్కడ కూడా ఒక చిన్న స్టాండర్డ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఎవరు కొంటుందో మనకు తెలియదు, కానీ అపార్ట్మెంట్స్ మాత్రం బాగా కడుతున్నారు. అంటే ఈ ప్లాట్స్ దాటి కూడా కడుతున్నారు ఎక్కడెక్కడనో. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుం. ఎక్కడున్నాం మనం? భానూరులో వచ్చినాం. కానీ ఇంతకుముందు మీకు చూపించినట్టు సూర్యవంశీ లేఅవుట్ ఇస్నాపూర్ 100/54 డైమెన్షన్స్, రోడ్డు గీడు అందరు లొకేషన్ చూపించేసినాం. ఓన్లీ ప్రాపర్టీ గురించి దాని యూఎస్పీ ఏందనేది చెప్తా. రెడీ టు కన్స్ట్రక్ట్ లేఅవుట్స్ మనకు 35-40,000, కొన్ని 50,000 కూడా ఉన్నాయి. మీకు ఇంతకుముందే చూపించినట్టు పక్కన G+2 బిల్డింగ్ అవుతుంది. 150 ఫీట్ రోడ్కి హార్డ్లీ 100 to 150 మీటర్స్ రేడియస్ ఉంది. ఆల్రెడీ చూపించినట్టు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ కనుచూపు మెరలు అవుతున్నాయి. అయితే ఇప్పుడు కట్టి అమ్మడం అంటే సాహసమే అని చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో 600 స్క్వేర్ యార్డ్స్, అది కూడా రోడ్ ఫేసింగ్ ఎక్కువ, అంటే 100 ఫీట్ 100/54 చూపించినట్టు ఇటువంటి ప్లాట్స్ దొరికేది చాలా తక్కువ R1 జోన్లో. అది కూడా ఎంప్లాయ్మెంట్ అయితే నాన్ ఐటీ ఏరియా ఏదైతే ఈ పాషమైలారం ఉందో, పాషమైలారం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే 3 కిలోమీటర్స్ అంటే కొంచెం డిస్టెన్సే నామినల్గా ఉంటుంది. సో రెసిడెన్షియల్ యాక్టివిటీస్ రాబోయే 4 ఇయర్స్లో ఇంక్రీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనం ఒక పెద్ద ప్లాట్ రీసేల్ చేయాలన్నా 300+300 కాబట్టి సో మనం సపరేట్ అమ్ముకోవాలనుకున్నాం. ఇప్పుడు మాత్రం 600 సింగిల్ బిట్ లాగానే అమ్ముతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఈ 600 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళు సర్టన్ ప్రైస్ చెప్తున్నారు. ఏం పెద్ద నెగోషియేషన్ అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం లిబరల్గా చెప్తారు. మార్కెట్ డౌన్ ఉన్నదని మన అందరికీ ఎట్లయితే తెలుసు, వాళ్ళు చెప్పడం కూడా నేను చెప్పిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటే లేదండి మార్కెట్ డౌన్ ఉంది, మీరు సర్టన్ ప్రైస్ అనుకుంటే ఎగ్జిట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం లిబరల్గానే చెప్పిండ్రు. ఆ ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా రకరకాల ప్రాపర్టీస్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతున్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళుకున్నా నాకు చెప్పండి. కుదిరితే నేను వచ్చే వీడియో తీసుకుంటా, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయినా సరే, వాట్సాప్ ఛానల్ లింక్ అయినా సరే, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. మార్కెట్ డౌన్ ఉంది ఇప్పటికి కూడా చెప్తున్నా. రాబోయే ఏడాది 2 ఏళ్ళు అయితే ఏం పెద్ద మూవ్మెంట్ అయితే ఉండదు. కానీ ఏవైతే ఇట్లా లిబరల్గా డీల్స్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే కనుక మనకు లాంగ్ టర్మ్లో మంచి ఈల్డ్ ఉంటుంది. మోరోవర్ ఈ ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారాము ఈ యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముంబై హైవేకి దగ్గర, అటు గోల్డెన్ ట్రయాంగిల్కి ఇది దగ్గర కాబట్టి రెసిడెన్షియల్ యాక్టివిటీస్, నాన్ ఐటీ కొన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెసిడెన్షియల్గా త్వరగా రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఎదురుగానే టెంపుల్ ఉంది, పార్క్ ఫేసింగ్ ఉంది, DDCP ఫైనల్ అప్రూవ్డ్. సో లేఅవుట్ పేరు వచ్చేసి సూర్యవంశీ లేఅవుట్ అది. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి డీల్స్ తెలుకున్నా కూడా నాకు చెప్పచ్చు. సో నవరాత్రుల శుభాకాంక్షలు. వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్ సూర్యవంశీ లేఅవుట్ నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్. జై హింద్.